Audio Jungle. ఆధ్వర్యంలో గత 2004లో 2005లో కూడా మరి బొజ్జ తారక గారి నేతృత్వంలో భూ పంపిణీ మీద చాలా మహత్తరమైన ఉద్యమాలు జరిగింది. తర్వాత ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు భూసంస్థ చట్ట ఉద్యమంలో కూడా పాల్గొన్న క్రమంలో మనం ఇక్కడే చెప్తున్నాము, ఈరోజు పేదరిక నిర్మూలన జరగాలన్నా, ఆర్థిక సమానత్వం రావాలన్నా ప్రతి పేదవారికి సొంత భూమి ఉంటేనే అది సాధ్యమని చెప్పి మరి ఆనాడే మరి అంబేద్కర్ గారు ఆశించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే అంటున్నాము, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని, డబుల్ బెడ్రూమ్ ఇస్తారని రకరకాల వాగ్దానాలతోటి మరి అధికారం చేపట్టిన తర్వాత పేదవాళ్ళ భూములను గుంజుకొని ధరణి పేరుతోటి 6,50,000 ఎకరాల ప్రభుత్వ ప్రజా భూములను, పేదల భూములను ఆక్రమించుకొని ఉన్నత వర్గాలు కట్టబెట్టిన సందర్భాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాలు చూసినాం. మనమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒకటే చెప్పారు, ఈ ఏదైతే పేదవాళ్ళకు భూములు ఉన్నాయో టీఆర్ఎస్ ప్రభుత్వము ఆక్రమించిన భూములను కూడా నేను వెనక్కి తీసుకొని ఈ తెలంగాణ ప్రజలకు పంపించేస్తాను ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో మరి ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా భూస్వామ్య చట్టాన్ని అమలు చేయాలి, కోనేరు రంగారావు సిఫారసును కూడా అమలు చేయాలని చెప్పి మరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర సంస్థ పెట్టడం జరిగింది. రేపు రాబోయే రోజులలో కూడా ప్రతి గ్రామంలో కూడా పేదవాళ్ళను సమీకరించి ఎవరికైతే సొంత భూమి లేదో వాళ్ళ నా పేరు డాక్టర్ జిలకర శ్రీనివాస్, విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ తెలంగాణ బొజ్జ తారకం గారి పార్టీ ఆధ్వర్యంలో భూమిని పంచు, ఉపాధి, అదేవిధంగా భూమి బడ్జెట్ పెంచు, ఉపాధి ఉద్యోగాలు కల్పించు అనే అంశంతో రాష్ట్ర సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త జన్ను సాంబయ్య గారు అధ్యక్షత వహిస్తున్నారు. సమన్వయకర్తగా అంకేశ్వరపు రమేష్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా ప్రముఖ బీసీ నాయకులు సాయి నరేందర్ గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా రాష్ట్రాలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భూమి లేని నిరుపేదలకి భూమి ఇస్తాము అని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 లక్షల ఎకరాల మిగులు భూమిని పేదలకి పంచిపెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ప్రతి వ్యక్తికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఆ హామీని వెంటనే అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాలు తయారు చేసినటువంటి పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని, అదేవిధంగా గ్రామీణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని అమలు చేయాలని, వందలాది ఎకరాలను కొని ఫామ్ హౌజులు ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళని కట్టడి చేయాలని, పేదలకి భూమి దక్కాలనంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణలో భూములు కొనకుండా ప్రత్యేకంగా చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్ ప్రకారంగా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉపాధి ఉద్యోగాలు కల్పించడానికి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ యూనివర్సిటీల చట్టానికి సవరణ చేస్తానని ప్రకటించారు. ఎస్సీ/ఎస్టీ బీసీలకి ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు రిజర్వేషన్ కల్పించడానికి వెంటనే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాతం కుటుంబాలకి భూమి లేదు అని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. అంటే